రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ మృతి పైన కూడా ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆ 4 గంటలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని ప్రతి ఒక్క సీసీటీవీని కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్టు కనిపిస్తోంది. అయితే ఇదే నేపథ్యంలో పాస్టర్ ప్రవీణ్ మృతి పైన కొలిక్కి వచ్చిన విచారణ కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతానికైతే హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు సీసీ కెమెరాలు అన్ని కూడా పరిశీలించిన తర్వాత విజయవాడలో ఆ 4 గంటలు అసలు ఏం జరిగింది అన్న దానిపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. అదే నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత 2 సార్లు బైక్ కి ప్రమాదమైనట్లు కూడా గుర్తించారు. విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుతో పాటు అలాగే టిఫిన్ సెంటర్ వర్కర్ నాగార్జున స్టేట్మెంట్ కూడా ఇప్పటికైతే రికార్డ్ చేశారు. మరి ప్రస్తుతం ప్రవీణ్ ఎక్కడ నుంచి ఎటువైపు వెళ్లారనే అంశం పైన ఇంకా పరిశీలన కొనసాగుతుంది. అయితే ప్రవీణ్ మృతి పైన తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కూడా స్పెషల్ ఫోకస్ జారిస్తున్నారు. ఎందుకంటే ఇది క్రైస్తవ సంఘాలు అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ న్యూస్ పైన ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా స్పెషల్ ఫోకస్ రాణిస్తున్నారు. అండ్ పోలీస్ అధికారులు కూడా ఇది ఒకవేళ తప్పుడు ప్రచారాలకు కానీ మీరు పాల్పడితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో రాజమండ్రిలో ఒకరిని అరెస్ట్ కూడా చేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తే వారి వివరాలన్నీ కూడా పూర్తిగా సేకరణ చేసి దాని తర్వాత సేకరించిన తర్వాత వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ఇప్పటికే పోలీసులు తెలిపారు. అయితే ఇదే నేపథ్యంలో ఒకరు ప్రస్తుతానికైతే అరెస్ట్ అయ్యారు. ఈ ఘటన పైన మరింత ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి మా ప్రతినిధి శివ కూడా రెడీగా ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఎస్ శివ, చెప్పండి. ఒకరిని అరెస్ట్ చేశారు, తప్పుడు ప్రచారం చేసినందుకు అరెస్ట్ చేశారా లేదా ఈ కేసులో తన ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా? మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ప్రధానంగా చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతికి సంబంధించిన వివాదం దాదాపుగా కొలిక్కి తీసుకొచ్చారు రాజమండ్రి పోలీసులు. గత నెల 24వ తేదీన హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రి వెళ్లే వరకు అన్ని సీసీ కెమెరాలను రాజమండ్రి పోలీసులు పరిశీలించారు. అవన్నీ కూడా వారి కంట్రోల్లో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా అంటే తెలంగాణ నుంచి ఏపీలోకి సరిహద్దు ప్రాంతానికి జగ్గేపేట చిల్లకల్లు ప్రాంతానికి ఎంట్రీ అయిన దగ్గర నుంచి కీసర టోల్ గేట్ సమీపంలో ఒకసారి కింద పడ్డట్లు కూడా తెలుస్తా ఉంది. అక్కడి నుంచి ఆయన విజయవాడ మహానాడు రోడ్డు నుంచి రామాడప రింగ్ మధ్యలో మరొకసారి కింద పడ్డట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా విచారణ చేశారు. ప్రమాదం తర్వాత కూడా ఆయన ఎవరు చెప్పినా వినకుండా బైక్ ను స్టార్ట్ చేసుకొని లైట్ సరిగ్గా లేకపోయినా సరే సిగ్నల్ లైట్ వేసుకొని మరి రాజమండ్రి వెళ్ళినట్లు పోలీసులు స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే విజయవాడలో 3 గంటల పాటు ప్రవీణ్ మిస్సింగ్ పై గత 3-4 రోజులుగా కూడా విజయవాడలో 3 గంటలు ఎక్కడున్నాడు, ఏం చేశాడు అనే దానికి సంబంధించి కూడా తర్జన భర్జన పడుతున్న నేపథ్యంలో నిన్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు, టీ స్టాల్ నిర్వాహకుడు నాగార్జున చెప్పిన సమాచారంతో అది కూడా దాదాపుగా విజయవాడలో ఎక్కడున్నాడు, ఏం చేశాడు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంటే దాదాపుగా రోడ్డు ప్రమాదంగానే పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి కనిపించింది. అయితే ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. ఇవాళ రేపట్లో పోలీసులు అధికార ప్రకటన చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ప్రవీణ్ మృతిపై అనవసరంగా సోషల్ మీడియాలో అలాగే దుష్ప్రచారం చేస్తున్న పలువురిపై కూడా ఫోకస్ పెట్టారు పోలీసులు. వీరిలో ఒకరికి రాజమండ్రి ప్రాంతానికి సంబంధించిన లలిత నగర్ చెందిన దైవభక్తుని మహేష్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అసలు ఎందుకు నువ్వు ప్రచారం చేయాల్సి వచ్చింది, ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నావు, దీంట్లో కారణాలు ఏంటి, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరు పోద్బలంతో ఈ ప్రచారం చేస్తున్నారు అనే కోణంలో కూడా మహేష్ ని పోలీసులు నిన్న రాత్రి నుంచి కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అలాగే విజయవాడ ప్రమాదం తర్వాత ఎస్ఐ సుబ్బారావు, టీ సెంటర్ నాగార్జున ఇచ్చిన స్టేట్మెంట్ ని పోలీసులు కీలకంగా భావిస్తున్నారు. ఆ స్టేట్మెంట్ ని సాక్షిగా చూపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొకవైపు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటాం, మీ వద్ద ఎటువంటి ఆధారాలు సాక్ష్యాలు ఉన్నా డైరెక్ట్ గా మాకు ఇవ్వాలని చెప్పి ఏలూరు రేంజ్ ఐజీ అలాగే రాజమండ్రి ఎస్పీ చెప్తున్న నేపథ్యంలో ఎందుకు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారు అనే దానిపై పోలీస్ శాఖ చాలా సీరియస్ గా కూడా స్పందించింది. దీనిపై కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన వ్యక్తులను ఇవాళ రేపట్లో మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. వేరేనా రైట్. మరి శివ, మనం సీసీటీవీస్ క్షుణ్ణంగా ఒకవేళ చూసినట్లయితే తను పడి లేచిన తర్వాత కూడా తవిరి అలా నడపడానికి రాలేనట్టు కనిపిస్తోంది. అయితే అదే నేపథ్యంలో రెస్ట్ తీసుకున్నారా 4 గంటల విజయవాడలో, లేదంటే ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయి? ఎందుకంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాల వల్ల తను మద్యం సేవించి కూడా బండి నడిపించారని ఆరోపిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం శివ? అంటే ఆయన మద్యం సేవించాడా లేదా అనే దానికి సంబంధించి కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే గానీ దాన్ని క్లారిటీ చేసే అవకాశాలు కనిపించట్లేదు. ఇక ఆయన కీసర టోల్ గేట్ సమీపంలో ఒకసారి కరెక్ట్ గా టోల్ గేట్ కి 500 మీటర్ల దూరంలో ఒకసారి వేగంగా వచ్చి బండి కంట్రోల్ చేయడం, అంటే ఆయన ఎక్కడ వాస్తవానికి ఏం చేశాడు, 2 వీలర్స్ వెళ్లే లైన్ లో కాకుండా కార్లు వెళ్లే లైన్ లో రావడంతో అక్కడ మధ్యలో తీసుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన కింద పడ్డట్లు కూడా సీసీ ఫుటేజ్ లో కనిపిస్తా ఉంది. ఆ తర్వాత బాగా నీరసంగా ఉంటాం మనం విజయవాడలో గొల్లపూడి అంటే విజయవాడ సమీపంలో గొల్లపూడి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకునే సమయంలో కూడా
ఆయన బాగా చాలా కష్టం మీద కూడా బండి నడిపే ప్రయత్నం జరుగుతుంది. బండి నడపలేకపోతున్న పరిస్థితి కూడా సీసీ ఫుటేజ్ లో కనిపించింది. ఇక ఆ తర్వాత ఆయన విజయవాడ వచ్చిన తర్వాత కూడా రామవరపాడు రింగు సమీపంలో మరొకసారి కింద పడ్డట్లు కూడా స్థానికులు పోలీసులు చెప్తున్నారు. సో 2 సార్లు ఒక వ్యక్తి కింద పట్టడం, పైగా బుల్లెట్ అనేది చాలా హెవీగా బండి ఉంటుంది, దానివల్ల కొంత ప్రెజర్ అంటే బాడీ మీద పట్టడంతో ఒత్తుకొని ఉంటుంది అనేది కూడా పోలీసులు అలాగే డాక్టర్లు ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే పోస్ట్ మార్టం రిపోర్టు పైన పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. మరొక వైపు ఇది మద్యం సేవించాడా లేదా అనే దానికి సంబంధించి కూడా నిన్న మన ఎస్ఐతో మాట్లాడినప్పుడు కూడా మద్యం సేవించిన ఆనవాళ్ళు తమకేం కనపడలేదని చెప్పి కూడా ఎస్ఐ సుబ్బారావు చెప్పిన పరిస్థితి కనిపించింది. చాలా యాక్టివ్ గా ఉన్నాడు, చాలా బాగానే మాట్లాడాడని చెప్పాడు. సో ఖచ్చితంగా ఇది ప్రమాదంలోనే ఈ ఘటన జరిగింది తప్ప దీంట్లో ఎవరి ప్రోద్బలం కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ కానీ అనేది పోలీసులు అయితే ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరి చూడాలి, ఇవాళ రేపట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే పోలీసులు మీడియా సమావేశం పెట్టి రాజమండ్రిలో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను వెల్లడించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ. ఎస్, అయితే ఇదే ఘటన పైన అసలు ఏం జరిగింది, అసలు ఏం మాట్లాడారు అన్న క్లారిటీ ఇవ్వడానికి మా బిగ్ టీవీతో కూడా ఎక్స్క్లూజివ్గా ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు మాట్లాడడం జరిగింది. ఆ సుబ్బారావు అసలు ఏం మాట్లాడారు, అసలు ఏం జరిగింది ఆ 4 గంటలు, తనతో పాటు ఉన్నది సుబ్బారావు కాబట్టి తన మాటలోనే విందాం. పార్కులో కూర్చునేటప్పుడు అతను పరిస్థితిని చూసేటప్పటికి అతను బాగా అలిసిపోయినట్టున్నాడు, జర్నీ చేస్తాం వల్ల అలిసిపోయినట్టున్నాడు. దాని మీద ఇక్కడ 2-3 గంటలు ఇక్కడే కూర్చున్నాడు బాబు. కూర్చున్న తర్వాత మేము డ్యూటీ ఇంకా దిగుతామన్న టైంలో అతన్ని లేపితే వాటర్ ఇచ్చామండి. వాటర్ ఇస్తే వాటర్ తాగి మొహం కడుక్కుని పక్కనే ఉంటే టీ వాటర్ దగ్గరికి తీసుకెళ్ళామండి. టీ తాగాండి. టీ తాగిన తర్వాత నేను వెళ్ళిపోతాన్నాడు. ఏమండి వెళ్ళిపోతాక మీరంటూ లైటు లేదు, చీకట్లో వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి మరి లైట్ ఏదైనా బిగించుకోమని చెప్పాము. చెప్తేప్పుడు ఇంతలోగా వాటర్ అతను కాడ వచ్చాడు. వాటర్ అతను వచ్చిన తర్వాత బాబు దీనికి లైట్ కొద్దిగా ఏదో తాడుతో కట్టు, నేను వెళ్ళిపోతానంటున్నాడు, ఎదరికెళ్ళి ఏమైనా మామూలుగా రిపేర్ చేయించుకుంటాడు అని చెప్పామండి. ఇంతలోగా అతను దారం తీసుకొచ్చి కట్టాడండి. దారం తీసుకొచ్చి కడితే అది ఉండలా. ఇంతలోకి నేను మా క్యాబిన్లో ఏమైనా వైరు మొక్క ఏమైనా ఉంటుందేమో తీసుకొస్తా నేను వచ్చానండి. అతను కూడా వైరు మొక్క కోసం వెళ్ళాడు. ఈ టైంలో అతను వెళ్ళిపోయాడు. సార్ అప్పటికే లైట్ పగిలిందా మీరు చూసే టైంకి? మా అక్కడికే పైన ఉందండి. అప్పుడు కూడా 4 ఫోటోలు తీసేటప్పుడు లైటు ఊడిపోయి ఉందండి. అంటే పగలలేదు, ఎదర చెట్టు మట్టి ఊడిపోయి ఉందండి. సార్ ఏంటి సార్ అప్పుడు మీరు అతను కింద పడున్నప్పుడు చూసిన అతని సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు? అప్పుడు అతను కామ్గా ఉన్నాడండి, అంటే నీరసంగా ఉన్నాడు. నేను అనుకుంటాం అతను జర్నీ చేస్తాం వల్ల, లాంగ్ జర్నీ చేశాడు కదా, హైదరాబాద్ నుంచి వస్తాం వల్ల నీరసంగా ఈ జర్నీలో ఎండలో వడగాలుపు తగిలి అతను నీరసంగా ఉన్నాడు అన్నట్టుగా నేను అనుకుంటున్నానండి. అంటే మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కదా, అతను అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు ఇంకోటి అని రకరకాల ప్రచారాలు. అతను ప్రవర్తన చాలా సైలెంట్గా ఉందండి. సైలెంట్గా కూర్చున్నాడు. ఇప్పుడు ఏదన్నా డ్రింక్ చేసినా ఈ ఇష్టం వచ్చిన వాగుతూ మాట్లాడుతాం అది జరుగుద్ది. అతను ఏమీ లేదండి, సైలెంట్గా కూర్చున్నాడు. అతను పరిస్థితిని బట్టి అనుకున్నాను, అతనికి ఏమన్నా వెళ్తేమో బాగోలేదేమో అని అనుకుంటున్నానండి నేను. 5:20 యాక్సిడెంట్ అయిందండి. అంటే యాక్సిడెంట్ అంటే సెల్ఫ్ యాక్సిడెంట్ అయింది. పడిపోతే పబ్లిక్ పక్కన కూర్చోబెట్టారు. ఆ తర్వాత మళ్ళీ 10 నిమిషాలు అతనే వచ్చాడు ఇక్కడికి. ఆ చెట్టు దగ్గర పెట్టుకుని ఆ పాటు దగ్గర కూర్చున్నాడు. 2-3 గంటలు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మొహం కడుక్కుని టీ తాగితే మేము ఈ బాగోలేదు కదా, లైట్ లేదు, ఈ చీకట్లో వెళ్ళాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది అని చెప్పి అది ఎక్కడ రిపేర్ చేసుకోండి అని చెప్పానండి. ఆ తర్వాత వాటర్ అతను పిలిచి ఏదైనా తాడు ఏదైనా కడితే ఇతను రిపేర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వెళ్తాడు అని చెప్పామండి. వాటర్ అతను వచ్చేదాకా ఉన్నాడు, వెళ్ళిపోయాడు సార్? ఉన్నాడు, వాటర్ అతను కట్టాడండి, అతనే కట్టాడు. ఎస్, అయితే టిఫిన్ సెంటర్ వర్కర్ నాగార్జున అక్కడ టీ ఎవరైతే అందించారో తను కూడా ఒక స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్ని పోలీసులు కూడా రికార్డ్ చేసుకున్నారు. అసలు ఆ స్టేట్మెంట్లో ఏం చెప్పాడో ఒకసారి పెద్ద. మాస్క్ ఉంది, హెల్మెట్ ఉంది. సో ఇక్కడ నుంచి ఎస్ఐ గారు అతన్ని పట్టుకొని తీసుకొచ్చున్నాడు. షర్ట్ మొత్తం మట్టి అంటుంది, మాస్క్ ఉంది, హెల్మెట్ ఉంది. సో అక్కడికి వచ్చున్నాడు. సో వాటర్ ఇవ్వరా బాబు అని నన్ను ఎస్ఐ గారు అడిగి ఉన్నాడు. సరే వాటర్ ఇచ్చినాను, మొహం కడుక్కున్నాడు. కొంచెం టీ కావాలి, హెడేక్గా ఉందంటే కొంచెం టీ ఇచ్చినాను, తాగినాడు. 2 సిప్పులు తాగి అక్కడ వేసినాడు. బాగా నీరసంగా ఉన్నాడు అనమాట. సరే ఎస్ఐ గారు పట్టుకొని ఇలా వచ్చాడు అనమాట. ఇలా నడుచుకుంటూ వస్తుంది, నేను కూడా వచ్చాను సారముట్టి. అరే అతను బండి బాగలేదంటే నేను ఒక తాడు తీసుకొచ్చి అతని హెల్మెట్ కట్టాను. పగిలింది డోమ్ మొత్తం, లైట్ డోమ్ పగిలింది. కడితే అవ్వలేదు. ఒక ఇనుప స్టవ్ కోసం ఎస్ఐ గారు అటు వెళ్ళాడు. నేను ఇటు నా షాపులో ఏమైనా ఉందేమో చూడటానికి వచ్చినాను. ఈలోపు స్టార్ట్ చేసుకున్నాడు. 5 సార్లు స్టార్ట్ చేసిన అవ్వలేదు. ఒక 35 మినిట్స్ ఇక్కడే ఉన్నాడు మేబీ మేము వచ్చినప్పుడు.
చెప్తున్నాం వద్దులే సార్ వెళ్ళమాకండి, ఇప్పుడు డేంజర్, మీరు కొంచెం హెల్త్ అనీజీగా ఉందని చెప్పినాము. అయినా లేదు రాజమండ్రి వెళ్ళని అన్నారు. సర్లే అని చెప్పేసి కడతాం ఉండండి సార్ అన్నాను. అటు వెళ్ళాను, ఎస్ఐ గారు అటు వెళ్ళాడు. ఈలోపు స్టార్ట్ చేసుకొని స్పీడ్గా వెళ్ళిపోయారండి. మీరు లైన్ తాడు కట్టారా? లైట్ కట్టలేదా? కట్టాను సార్, తాడు కట్టాను. అంటే మీరు అతను ఎవరు ఏడింటి అని అడిగారు? మేము అడగలేదు. ఎంహెచ్ అదే వేరే స్టేట్కి సంబంధించినట్టు ఉంది. అతను ఏంది ఫుల్గా బుల్లెట్ మీద ఉన్నారు, రిచ్గా ఉన్నారు. సార్ రూమ్ తీసుకోండి, నా బండి ఇక్కడ పెట్టుకోండి సార్, మీరు ఇప్పుడు వెళ్ళలేరు సార్ అని చెప్పాము. ఎస్ఐ గారు నేను చెప్పాము, ఇద్దరం చెప్పాము. అయినా వెళ్ళాలి సార్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. సర్లే సార్ మీ ఇష్టం, మేము ఇంకేం చెప్పలేమని చెప్పేసి ఎస్ఐ గారు మీ ఇద్దరు మాట్లాడాము. ఇంకంతే సార్ వెళ్ళిపోయారు, స్పీడ్గా వెళ్ళిపోయారు, చాలా స్పీడ్గా వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయారు, ఇలా రౌండ్ తీసుకొని వెళ్ళిపోయారు. ఒక 4 hours 3 hours ఉన్నాడు సార్. అక్కడ 2 hours పడుకున్నారు. ఫుల్గా మట్టి ఉంది, దెబ్బలైతే ఏం లేవు సార్, చిన్న దెబ్బ కూడా లేదు. మాస్క్ పెట్టుకున్నారు. నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మాస్క్ తీశారు, అప్పుడు దాకా మాస్క్ ఉంది. గుర్తుపెట్టాను సార్, ఆ బండి గుర్తుపట్టాను, అతన్ని గుర్తుపట్టలేదు. బండి ఆ హెల్మెట్ని గుర్తుపట్టాను. ఆ వీడియోలు యూట్యూబ్లో చూశాను, అప్పుడు గుర్తుపట్టాను సార్. అతని కండిషన్ ఎట్లా ఉంది నీతో మాట్లాడేటప్పుడు? అసలు నీరసంగా ఉన్నాడు సార్, నీరసంగా ఉన్నాడు. నీరసంగా అంటే నడవలేని పరిస్థితిలో నీరసంగా నడుచుకుంటా ఇలా తీసుకొచ్చారు. ఎస్ఐ గారు మేమే తీసుకొచ్చాము, ఇద్దరం ఇక్కడ తీసుకొచ్చి బుల్లెట్ దగ్గర వదిలిపెట్టాం. ఎస్, అయితే పెట్రోల్ బంక్లో ఉన్న విజువల్స్ కూడా వైరల్గా మారాయి. కాబట్టి అసలు గొల్లపూడి పెట్రోల్ బంక్లో ఎందుకంత అంటే ఆ హ్యాండిల్ని కూడా అటు ఇటు తిప్పుతూ అసలు బైక్ని ఏమాత్రం హ్యాండిల్ చేయలేకుండా ఉన్నారు. అయితే చాలామంది ఏమని ఆరోపిస్తున్నారంటే తప్పుడు ప్రచారాలు చేసి తను మద్యం సేవించారు కాబట్టి అంత హ్యాండిల్ లేకుండా పోయింది, తన కంట్రోల్లో లేకుండా పోయింది, తన మైండ్ ఇంకా బాడీ లేదా బండిని కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ లేకుండా పోయింది అని చెప్పుకుంటూ వచ్చినప్పటికీ టీ అందించిన అబ్బాయి కానివ్వండి, లేదంటే ఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ కానివ్వండి, వాళ్ళందరూ కూడా చాలా నీరసంగా ఉన్నారు, మద్యం సేవించలేదని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే అసలు పెట్రోల్ బంక్ లో తన బిహేవియర్ ఎలా ఉంది, అక్కడన్నా ఏమన్నా మద్యం సేవించినట్టు ఆ పెట్రోల్ బంక్ పెట్రోల్ కొట్టించడం అప్పుడు చాలా దగ్గరగా వ్యవహరిస్తారు కాబట్టి అప్పుడన్నా ఏమైనా అర్థమైందా ఏంటి అన్న దానిపైన కూడా మరింత క్లారిటీ ఇవ్వడానికి మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. రాజమహేంద్రవరంలో ఇటీవల పాస్టర్ ప్రవీణ్ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఇక్కడ విజయవాడ నుంచి అంటే విజయవాడ మీదుగా రాజమహేంద్రవరానికి ఆయన ప్రయాణమయ్యే మధ్యదారిలో అయితే కనుక 3 గంటలు కొద్దిసేపు ఒక దగ్గర సేద తీరడం జరిగింది. అయితే దానికన్నా ముందు 24 మార్చ్ తారీఖున ఇక్కడ గొల్లపూడి శివారు ప్రాంతంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో అయితే కనుక 4 గంటల 51 నిమిషాలకి పెట్రోల్ బంక్ ఇక్కడే ఈ పెట్రోల్ బంక్లోనే ఆయన పెట్రోల్ కొట్టించుకున్నారు. ప్రస్తుతం మనం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో అయితే ఉన్నాము. నేను ఎక్కడైతే నుంచుని ఉన్నానో ఆయన బుల్లెట్ బైక్ వేసుకొని వచ్చి ఇక్కడే ఈ ప్రెసెంట్ ప్లేస్ లోనే ఆయన బండి ఆపడం జరిగింది. ఇక్కడే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు రాహుల్ దగ్గరే పెట్రోల్ కొట్టించుకున్నారు. ఎంత కొట్టించుకున్నారు, ఆయన అసలు ఏ స్థితిలో ఇక్కడికి రావడం జరిగింది, అయితే ఇక్కడ ఎంతసేపు ఆయన ఉన్నారు, ఆయన పెట్రోల్ కొట్టించుకునే సమయంలో అసలు ఏం జరిగింది, ఏం మాట్లాడారు, వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ ఏం నడిచిందని చెప్పేసి రాహుల్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ రాహుల్, ప్రవీణ్ పగడాల గారు ఇక్కడికి వచ్చి పెట్రోల్ కొట్టించుకోవడం అది బాగా హైలైట్ అవుతుంది, హల్చల్ అవుతుంది. బేసిక్గా ఆయన మృతి చెందిన తర్వాత అయితే కనుక ఈ ఆధారాలన్నీ బయటకు రావడం, కానీ ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చారన్న విషయం కూడా మన పోలీసులు వచ్చి అన్ని సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు. సో ఆయన వచ్చినప్పుడు అసలు ఏం జరిగింది, ఏంటి, ఎంత పెట్రోల్ కొట్టించుకున్నారు, ఏం మాట్లాడారు మీతో? మాట్లాడడం ఏం మాట్లాడలేదండి. 8 లీటర్స్ పెట్రోల్ అన్నారు. 8 పెట్రోల్ కొట్టేసిన, బండి ముందలు కాపి పైసలు ఇస్తా అన్నాడు. బండి ముందల పెట్టిండు, పైసలు ఇచ్చిండు, వెళ్ళిపోయిండు, అంతే అండి. ఆయన ఎవరో కూడా నాకు ఐడియా లేదు అసలు. ఓకే, పోలీసులు వచ్చి అడిగినప్పుడు ఏం డీటెయిల్స్ అడిగారు? అంటే ప్రవీణ్ పగడాల ప్రత్యేకంగా ఆయన గురించి రావడం కానీ రాజమహేంద్రవరం నుంచి పోలీసులు ఆయన చనిపోయారు అన్న తర్వాత ఎంక్వైరీ అడుగుతున్నప్పుడు మీకు ఏమనిపించింది? లేదండి, చనిపోయారని నాకు చెప్పలేదు అసలు ఏమైంది, ఎట్లా వచ్చిండు, పెట్రోల్ కొట్టించుకున్నాడు, ఇంకేమన్నా మాట్లాడిండా, ఆ డీటెయిల్స్ అడిగిరా. సో ఏం మాట్లాడారు అంటే అక్కడ మీ ఇద్దరు ఎంత పెట్రోల్ కొట్టించాలి ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన స్థితి ఎలా ఉంది, ఆయన ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదండి, జస్ట్ 8 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ అన్నారు, కొంచెం మూగుతూ ఉన్నారు, అంతే. సో పోలీసులు ఈ డీటెయిల్స్ అన్ని అడిగారా, మీరు చెప్పారా ఇవన్నీ డీటెయిల్స్? చెప్పినాము. ఓకే, చెప్పారు. ఇట్లా జరిగింది, పెట్రోల్ అయిపోయింది, కొట్టించుకున్నారు, వెళ్ళిపోయినారని చెప్పినాను. ఓకే, ప్రవీణ్ పగడాల ఇక్కడికి వచ్చినప్పుడు టోటల్ హెల్మెట్తో బండితో డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఆ హెడ్ లైట్ ఊడిపోయినట్టు ఏమైనా కనపడిందా మీకు అప్పుడు స్టార్టింగ్ ప్రవీణ్ పగడాల వచ్చినప్పుడు? నాకు అనిపించింది హెడ్ లైట్ ఊడిపోయి ఉంది, అంతే. హెడ్ లైట్ ఊడిపోయే ఉంది. సో అంటే ఆయన కాన్వర్జేషన్ మాట్లాడేటప్పుడు కూడా ఫస్ట్ ఒక మాట మాట్లాడారు కానీ తర్వాత అంతా తలదించుకున్నట్టే కనపడుతుంది. అంటే మీరు అది గమనించారా? లేదు, అవన్నీ ఇక మేము చూడం కదా, పెట్రోల్ కొట్టినాము, మనీ తీసుకున్నాం, అంతే. అంటే జస్ట్ సైకిల్ ఇలా
మాట్లాడుతూ ఆయన మాటల్లో చెప్పారా లేకపోతే తల ఊపుతూ చెప్పారా మీకేమైనా? 8 అని చూపించినారు. నేను 8 లీటర్స్ అని క్లారిటీ తీసుకొని కొట్టినాను. 8 అంటే ఫింగర్స్ తో చూపించారా? ఎలా చూపించారు? ఇక్కడ ఇట్లా చూపించాను అంతే. 800 అంటే లేదా 8 లీటర్స్ అంటే మళ్ళీ తల ఊపిండు, కథం కొట్టేసిన. దానికి కూడా సమాధానం చెప్పలేదు, ఇలా తల ఊపారు అంతే అంతే. ఓకే. సో తర్వాత పెట్రోల్ కొట్టించుకుని ఇక్కడ ఎంత కొట్టించుకున్నారు అన్నారు? 8 లీటర్స్ కొట్టించుకుని 800 పే చేసి వెళ్ళిపోయారు. 872 పే చేసి వెళ్ళిపోయారు అంతే. ఓకే. పోలీసులు ఇంకేమైనా డీటెయిల్స్ అడిగారు? ఇంకేం లేదు. బాగానే గుర్తుపెట్టుకున్నారు ఇన్ని రోజుల తర్వాత అసలు ఏం జరిగింది ఏంటని చెప్పి? లేదు, ఆ రోజు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయేటోడు, అట్లానే గుర్తుంది. ఓకే. ముందుకు వెళ్ళిపోయారు డబ్బులు ఇవ్వకుండా. అంటే ఫోన్ పే ఏమైనా చేశారా లేకపోతే క్యాష్ ఇచ్చారా? లేదు, ఫోన్ పే చేశారు. ఫోన్ పే చేశారు. ఓకే. సో ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ గా వెళ్ళిపోయారు ఆయన. మీకేం అర్థం కాలేదా ఆయన ఎటు వెళ్తున్నారు ఏంటి? ఏం తెలియదు అసలు. ఇంకా లైట్ కస్టమర్ కదా, లైట్ తీసుకున్నాం. ఓకే. సో అంటిల్ అన్లెస్ అంటే మనిషి వచ్చి ఎవరైనా కానీ కస్టమర్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత పెట్రోల్ కొట్టించుకుంటున్నారు ఏంటి, వాళ్ళు మనీ ఇచ్చారా లేదా అనేది అయితే కనుక ఖచ్చితంగా అది ఇంపార్టెంట్. కాబట్టి అతను వెళ్ళిపోయే సమయంలో అతను మనీ ఏమైనా ఇవ్వకుండా వెళ్ళిపోతారేమో అని చెప్పి డబ్బుల కోసం అయితే కనుక చూశారు. ఫోన్పే చేసేసే ప్రవీణ్ పగడాల ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు. అదే సమయంలో పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చినప్పుడు మనం 2 సీసీటీవీ ఫుటేజ్లను అయితే కనుక ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఆ 2 సీసీటీవీ ఫుటేజ్ల్లో కూడా ఆయన బుల్లెట్ బైక్తో హెల్మెట్ ధరించుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఈ రాహుల్ అనే పర్సన్ దగ్గరే ఇదే ప్లేస్లో అయితే కనుక ప్రవీణ్ పగడాల పెట్రోల్ కొట్టించుకోవడం జరిగింది. ఈ గొల్లపూడి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో అయితే కనుక పెట్రోల్ కొట్టించుకున్న అనంతరం ఆయన దుర్గగుడి ఫ్లైఓవర్ నుంచి వెంటనే అక్కడికి రామరపాడు దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నుంచి అయితే కనుక ఆయన 3 గంటలు అక్కడే సేద తీరడం జరిగింది. అయితే ఈ పెట్రోల్ బంక్లో ఏం జరిగింది అనే ఉత్కంఠనైతే కనుక పోలీసులు ఛేదించేందుకు ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకున్నారు. అసలు ఏం జరిగి ఉండొచ్చని రాహుల్ని కూడా ప్రశ్నించినట్టుగా రాజమహేంద్రవరం పోలీసులు రాహుల్ మనతో చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇక్కడ బండి పెట్రోల్ కోసం ఆగి ఉన్న ప్రవీణ్ పగడాల అయితే కనుక ఇక్కడ గొల్లపూడిలో ఒక 5 నిమిషాల పాటు అయితే కనుక ఆయన పెట్రోల్ కోసం సమయాన్ని వెచ్చించిన పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా రాజమహేంద్రవరం పోలీసులు చోటు విజయవాడ ఎక్కడెక్కడ ఆయన ట్రావెల్ చేశారు, ఎక్కడ పెట్రోల్ కొట్టించుకున్నారు, ఎక్కడ ఆయన టైం స్పెండ్ చేశారు అనే వాటిపైన అయితే కనుక ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అయితే కనుక ఖచ్చితంగా ఆయన ఎక్కడ ఉన్నారు, ఎక్కడ టైం స్పెండ్ చేశారు, ఏం చేసుంటారు ఆ సమయంలో అనే వాటిపైన అయితే కనుక పూర్తి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ గొల్లపూడిలో అయితే కనుక ఇదే పెట్రోల్ బంక్లో ఖచ్చితంగా ఇక్కడే ఆయన పెట్రోల్ కొట్టించుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అక్కడ కూడా పెట్రోల్ కొట్టిన అతనికి కూడా కొంత అనుమానం రావడంతో కూడా ప్రవీణ్ పగడాలని కొంచెం గమనించిన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ కట్గా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇటు పోలీసులు కూడా దీనిపైన ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉత్కంఠ మరికొన్ని రోజుల్లో అయితే కనుక వీడే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. ఎస్, అయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్గా కూడా మీరు చూశారు. వాళ్ళందరూ అంటే తనతో ఇంటరాక్ట్ అయిన ముగ్గురు కూడా ఏం మాట్లాడారు, ముగ్గురు కూడా నీరసంగానే ఉన్నారు. హెడ్లైట్ పగిలిందని చెప్తున్నారు. ముందుగానే యాక్సిడెంట్ అయింది, షర్ట్ పైన కూడా దుమ్ము అవన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పటికే అధికారులు అందరూ కూడా పోలీసులు ఈ కేసుని కొంచెం డెప్త్లో విచారిస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో మద్యం సేవించలేదు, అందరూ అనుకున్నట్లు మద్యం కాదది, నీరసంగా ఉన్నారు. చాలా దూరం అంటే హైదరాబాద్ నుంచి విజయవాడకు రావడం అనేది అది కూడా ఒక 2-వీలర్ జర్నీ అనేది చాలా టైరింగ్గా ఉంటుంది. కాబట్టి మేబీ వడదెబ్బలో ఇంకేదైనా పడి ఉంటుంది, దానివల్ల కొంచెం నీరసంగా ఉన్నారు. పైగా అప్పటికే యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇంకొంచెం వీక్ అయింది బాడీ, అంతకుమించి ఇంకా ఏమీ లేదని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే ప్రస్తుతం పాస్టర్ ప్రవీణ్ మృతి పైన ఈ విచారణ కూడా కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు సీసీ కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. దాని తర్వాత విజయవాడలో ఆ 4 గంటలు అసలు ఏం జరిగిందన్న దానిపైన కూడా స్పెషల్ ఫోకస్ రాణించారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత 2 సార్లు బైక్కి ప్రమాదం అయింది, 2 సార్లు కంట్రోల్ తప్పి పడిపోయారు, ఒకసారి స్కిడ్ అయి పడ్డారని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే విజయవాడ ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుతో పాటు ట్రాఫిక్ ఎస్ఐ పక్కనున్న టిఫిన్ సెంటర్ వర్కర్ నాగార్జున కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రవీణ్ ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్లారనే దానిపైన కూడా ఇంకా పరిశీలన కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రవీణ్ మృతి పైన తప్పు ప్రచారాలు చేస్తున్న వారందరిపైన కూడా స్పెషల్ ఫోకస్ రానిచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో రాజమండ్రిలో స్పెషల్గా ఒకరిని అరెస్ట్ కూడా చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిని ఒకవేళ మీరు తప్పుడు ప్రచారాలు చేస్తూ దొరికిపోయినట్లయితే పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో ప్రస్తుతం అయితే రాజమండ్రిలో ఒకరిని అరెస్ట్ కూడా చేశారు.